మరోసారి రైతులకు వెన్నుపోటు పొడిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కష్టాన్నే నమ్ముకున్న కర్షకులకు కన్నీళ్లు మిగిల్చారు. పెట్టుబడి సాయంలోనూ నిలువున మోసం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వ్యవసాయ రంగ హామీలను చెత్తబుట్టలో పడేశారు. రైతు భరోసా పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అనే పేరు పెట్టి ఆ పథకానికి అరకొర నిధుల్ని విదిల్చి అవి కూడా సరిగా ఇవ్వకుండానే మమ అనిపించారు. కూటమి అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినట్లు కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు ప్రతి ఏడాది 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఆ మేరకు ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్తో కూడా చెప్పించారు. పాలనలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయించారు. కూటమి పాలన వచ్చి తొలి ఏడాది రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది ఇచ్చింది కేవలం 10,000. అంతేకాకుండా 7 లక్షల మంది రైతులకు పథకం అమలు చేయకుండా పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఇంత దారుణంగా రైతుల్ని వంచడం కరెక్ట్ కాదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను మోసం చేసి చంద్రబాబు ఏం బాగుపడతారంటూ ప్రశ్నించారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పు చేస్తే నేరుగా పేదల అకౌంట్లో, లబ్ధిదారుల అకౌంట్లో వేశారు కదా, మరి మీరు ఎవరి జేబులో వేస్తున్నారు ఈ డబ్బులు? మీరు తీసుకొచ్చిన డబ్బులు ఏ జేబుల్లోకి వెళ్తున్నాయని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పండి. కనీసం అసెంబ్లీ వేదిక మీద రైతు ఆత్మహత్యలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నామని కానీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి సాయం చేస్తున్నామని కానీ, లేదా ఆత్మహత్యలు చేసుకునే రైతులకి సాయం చేయడానికి బడ్జెట్లో ఇది పెట్టామని కానీ ఎందుకు మీరు చెప్పలేకపోయారని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున సమాధానం చెప్పండి. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు జమ చేస్తున్న ఖాతాలకు, చంద్రబాబు కూటమి ప్రభుత్వం జమ చేస్తున్న ఖాతాలకు అసలు పొంతనే లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోత వేసి రైతులకు నగదు ఇవ్వకుండా తప్పించుకుంటోంది. నిజానికి కేంద్రం నిధులతో సంబంధం లేకుండా తానే ఒక్కో రైతుకు 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం కింద అందిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన బాబు అధికారంలోకి వచ్చాక మాత్రం రైతుల్ని పూర్తిగా గాలికి వదిలేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడలేదండి, ఈ సంవత్సరం మట్టుకు అసలు పడలేదు. డబ్బులు చాలా ఇబ్బంది పడిపోతున్నాము. రైతు భరోసా అన్నారు కానీ రైతు భరోసా లేదు, ఏమీ లేదు. మాటలకేముందండి, మాటలకి పిల్లలకి బోళ్ళు తేడాలు కనిపిస్తుంది. అది మేము ఇంతవరకు మా ధాన్యం డబ్బులు కిరాయి ఇవ్వలేదు. నాకు 34,000 ధాన్యం కిరాయి డబ్బులే పడతాయండి, అవే ఇవ్వలే. ఇప్పుడు పట్టుబడి ఎగుమతి లారీ కిరాయిలు అవన్నీ మేము ఇచ్చేసుకున్నాం. అక్కడే కళ లేకపోతే లారీ వెళ్ళదు. ప్రభుత్వం తరఫున పెట్టుబడి సాయం అందకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తున్నారు రైతులు. ఆ అప్పులు విపరీతంగా పెరిగిపోయి చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయినా సరే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఇక కౌలు రైతుల దుస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. వారిని చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీ బకాయిలకు ఇంతవరకు అతీగతి లేదు. 0 వడ్డీ రాయితీ ₹1 కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పండించిన పంటలకి కూడా గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతూ ఉంటే పాలకులు మాత్రం దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా అంగీకరించలేదు. రైతుల కష్టాలు కన్నీళ్లను గాలి కొదిలేసి ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు, ప్రభుత్వ పెద్దలంతా కలిసి ఆటలు పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.